ప్రతి మనిషికి కూడా ఎన్నో సమస్యలనేవి ఉంటాయి. మనకి కలిగే అన్ని సమస్యల నుంచి బయటపడటానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పిన శివ పూజా విధానం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తామర పువ్వు, బిల్వ పత్రాలతో, శంకు పుష్పాలతో శివుణ్ణి శ్రద్ధగా పూజిస్తే సంపదలు లభిస్తాయి. శివుడి మీద భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ఒక్క సంవత్సరంలోనే మహాదైశ్వర్యవంతులు అవుతారు. తామర పువ్వు యొక్క రేకులను విడదీసి శ్రద్ధగా శివుడి యొక్క 108 నామాలను పఠిస్తూ నమః అని పలుకుతూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేకును వేసి పూజించాలి. లేదా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రేకును వేస్తూ పూజించాలి. ఇలా చేస్తే మహాపాపాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు వస్తాయి. 11 రోజులు విడిచిపెట్టకుండా ఆ పరమేశ్వరుడిని ఏ రోజుకు ఆ రోజు 20 తామర పువ్వులు, మారేడు దళాలతో పూజిస్తే శివుడు సంపూర్ణ ప్రీతి చెంది ఎప్పుడు ఏది కావాలో అది క్రమంగా తీరుస్తాడు. మంచి కళలో కావాలి అంటే 10 కోట్ల పుష్పాలతో పార్థివ లింగార్చన చేస్తే మంచి పదవి లభిస్తుంది. పార్థివ లింగానికి అభిషేకం చేసి చందనం పూసి జలంతో కూడా అభిషేకిస్తే అనుకున్న పని వెంటనే జరుగుతుంది. కోరికలు ఉన్నంత వరకు భౌతిక పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. మారేడు ఆకులను నీటిలో కడిగి 15 రోజులు శివ పూజకు వాడవచ్చు. మారేడు దళాలతో అంటే ఒక్క ఆకుతో పరమశివుడిని పూజిస్తే శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ధూపం వేయటం వలన భౌతిక సంపదలు కలుగుతాయి. దీపం వలన జ్ఞానవృద్ధి, అర్ఘ్యం, పాద్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం ఈ 5టిని కూడా ఈశ్వరునికి సమర్పిస్తే ఆ క్షణమే మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అర్చన చేసిన తర్వాత ఎవరికైనా భోజనం పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు. కారాగార విముక్తి కోసం శివలింగానికి ధూప దీప నైవేద్యం సమర్పించి శంకు పువ్వులు, బిల్వపత్రాలు లక్షపత్రాలకి తక్కువ కాకుండా శివుడిని భక్తితో అర్చిస్తే జైలు నుంచి విముక్తి పొందుతారు. తాజా పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే విద్య కలుగుతుంది. ఆవు నీతితో అభిషేకం చేస్తే వాక్శుద్ధి, తేనెతో అభిషేకం చేస్తే మధుర కంఠంతో సంగీతం వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారాలి అంటే అష్టమి, చతుర్దశి తిథులలో 1,00,000 బిల్వ పత్రాలతోటి, పుష్పాలతోటి భక్తితో శివుడిని అర్చిస్తే శత్రుపీడ పోతుంది. కీర్తి కావాలి అంటే సహస్ర తులసీ దళాలు పరమశివుడికి అర్పించాలి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్త దళాలతో పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన తెలివైన సంతానం కలుగుతుంది. ఇలా పూజ చేస్తే మంచి పుత్ర సంతానం కలుగుతుంది. ఎర్ర గులాబీలతో పరమశివుడిని పూజించినట్లయితే శత్రువు తనంతట తానే నశిస్తాడు. ఆరోగ్యం బాగుండాలి అంటే ఎర్రగన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. మంచి భార్య రావాలి అంటే వికసించిన మల్లెపూలను శివునికి సమర్పించాలి. అలాగే ఆడవారు మంచి భర్త రావాలి అంటే మల్లె మొగ్గలతో పూజించాలి. ఇలా చేస్తే జీవిత భాగస్వామి అనుకూలమైన వారు లభిస్తారు. స్వగృహ ప్రాప్తి కలగాలి అంటే ముడి వరిధాన్యాన్ని 2 చేతుల గుప్పెడలతో వేస్తూ ఈశ్వరుణ్ణి పూజించాలి. కార్తీక మాసంలో ఈశ్వరుడికి 1,00,000 బిల్వార్చన చేస్తే అనుకున్న కోరికలు ఈశ్వరుడు నెరవేరుస్తాడు. ఎవరైనా ప్రమాదంలో ఉండి అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆవు పాలలో పంచదార కలిపి ఈశ్వరునికి అభిషేకం చేసి ఆ పాలని పుచ్చుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. పిల్లలకు చక్కటి జ్ఞాపక శక్తి పెరగాలంటే పాలల్లో పంచదార కలిపి సన్నని ధారగా శివలింగం పైన పోస్తూ అభిషేకం చేసి ఆ తీర్థాన్ని పిల్లలకి ప్రసాదంగా ఇస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చురుకుగా కూడా ఉంటారు. చెరుకు రసంతో స్వామివారిని అభిషేకించిన ఆనందాన్ని ప్రసాదిస్తారు. గంగాభిషేకం ఈశ్వరుడికి చేస్తే భుక్తి, ముక్తిని ప్రసాదిస్తాడు. మన సమస్యల నుంచి బయటపడాలి అంటే భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడు ఉన్నాడు అనే నమ్మకంతో అభిషేకం, అర్చనలు చేస్తే అన్ని సమస్యలు తీరి మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరి శుభాలు ప్రాప్తిస్తాయి.